ఖమ్మం జిల్లాలో చంద్రగ్రహణం నేపథ్యంలో భద్రాచల సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన అనంతరం ఆలయంలో సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే శుద్ధి సంప్రోక్షణ, సుప్రభాతం, ఆరాధన సేవలు అనంతరం నివేదన, పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. తిరిగి రేపు ఉదయం 7:30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కోసం అనుమతి ఇవ్వనున్నారు. గ్రహణ సమయంలో ఆలయాన్ని మూసివేయడం ఆలయ సాంప్రదాయం ప్రకారం మామూలేనని అధికారులు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని హైదరాబాద్ సిపి ఆనంద్ తెలిపారు. 40 అడుగుల కంటే ఎత్తున్న విగ్రహాలు ఈసారి పెరిగాయన్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సమన్వయంతో అనుకున్న సమయం కంటే ముందే బడా గణేశుడి నిమజ్జనం పూర్తయిందని చెప్పారు. 25 హైరైజ్ భవనాలపై కెమెరాలు పెట్టి మానిటైజింగ్ చేశామని సిపి ఆనంద్ వివరించారు. రోజు సాయంత్రం నుండే స్టార్ట్ అయ్యి 12వ రోజు మధ్యాహ్నం 12 వరకు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే 10వ రోజు ఈ నెల 5వ తేదీ సాయంత్రం స్టార్ట్ అయింది. ఏదైతే ఆలస్యంగా బయలుదేరుతున్నాయో విగ్రహాలు, దానివల్ల 10వ రోజు రాత్రి మొత్తం హుస్సేన్ సాగర్ లేక్ చుట్టూ చాలా విగ్రహాలు ఉండి ఉదయము 10, 11, 12 వరకు కూడా 11వ రోజు వరకు నిమజ్జనం ఎక్కడైతే ప్రారంభం కావాలో ఆ రోజు కూడా ఒకవైపు ఖైరతాబాద్ గణేష్ ఉదయం 6:30కు బయలుదేరిన సందర్భంలో ఇంకోవైపు 10వ రోజు పెండింగ్లో ఉన్న విగ్రహాల నిమజ్జనం కూడా చేసుకునే అవసరం పడుతుంది. సో దీని అర్థం ఏంటంటే పోలీస్ వారికి భారం 10వ రోజు రాత్రి నుండి 11వ రోజు దినమంతా, మళ్ళీ 11వ రోజు రాత్రంతా, 12వ రోజు ఉదయం నుండి ఈ 12 గంటల వరకు ఈ 40 గంటల బందోబస్తు 2 రోజుల నిద్ర లేకుండా కష్టపడి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది జనరల్ ఫిగర్స్. ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందంటే నిన్న ఉదయం మీరు చూశారు 6:30కే ఖైరతాబాద్ గణేష్ బయలుదేరి మధ్యాహ్నం 1 గంటల వరకు దాని నిమజ్జనం పూర్తయింది. దానికోసం కూడా ఒక రోజు ముందు మొత్తం దర్శనం అంతా ఆపేసి ఆ వెల్డింగ్, లిఫ్టింగ్, మళ్ళీ ప్లేస్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేయడము ఒక దినం పడుతుంది. 10వ రోజు భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో చంద్రగ్రహణం పుష్కరించుకుని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తాత్కాలికంగా మూసివేయబడింది. సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనున్న నేపథ్యంలో ఆలయ అనుబంధ ఆలయాలను మధ్యాహ్నం 12 గంటల తర్వాత మూసివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ముందుగా స్వామివారి నిత్య కైంకర్యాలు, నివేదన కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం ఆలయ ద్వారాలు మూసివేయనున్నాయి. అలాగే సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి తెరిచి సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టనున్నారు. అనంతరం సుప్రభాతం, బిందతీర్థం, బాలభోగం, నిజాభిషేకం, సహస్రనామార్చన వంటి పూజలు నిర్వహించనున్నారు. భక్తులకు సోమవారం ఉదయం 8:15 నుండి స్వామివారి దర్శనాన్ని అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.
నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని ఈరోజు ఉదయం స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు ప్రభాత సుప్రభాత సేవ నుంచి మాధ్యాహ్నిక రాజభోగ ఆరంభింపు తదనంతరం ద్వారబంధనం చేయడం జరిగింది. ఇట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈరోజు సాయంకాలం రాత్రి 9:56 ప్రారంభమై 1:56 వరకు కూడా ఈ యొక్క గ్రహణ శూల ఉంటుంది. తదుపరి తెల్లవారి 3:30కు ద్వారం తీసి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించుకొని గోపుర ప్రాకారం శుద్ధి చేసుకొని తదనంతరం స్వామివారికి బాలభోగం ఆరయింపుతో ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభం చేసుకొని భక్తులకు దర్శనాలు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది.